మమత ఒక సాధారణ గృహిణి. భర్త సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. పిల్లల ఫీజులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఒక అద్భుతమైన కళ తెలుసు, అది రుచికరంగా వంట చేయడం. ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెడదామని భర్తతో చెబితే, వంటగదిలో ఉండే నీకు వ్యాపారం ఏం తెలుసు? డబ్బులు పోగొట్టుకోకు అని నిరుత్సాహపరిచాడు. కాని మమత మనసులో ఒక బలమైన సంకల్పం ఉంది. సహాయం కోసం ఎదురుచూడకుండా తన దగ్గర ఉన్న పాత సైకిల్పై ఊరి చివర ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గరకు వెళ్లి ఇంటి భోజనం, మనాథా హోమ్ ఫుడ్ అమ్మడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎండలో సైకిల్ తొక్కుతుంటే కాళ్లు నొప్పులు పుట్టేవి. కొందరు హేళన చేసేవారు. ఆమె దగ్గర భోజనం చేసి, అచ్చం మా అమ్మ చేసినట్లే ఉంది అని మెచ్చుకున్నాడు. ఆ మాట శాంతిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెల్లమెల్లగా ఆమె భోజనం రుచి ఊరంతా పాకింది. ఒక్క సైకిల్తో మొదలైన ఆమె ప్రయాణం 2 ఏళ్లలో ఒక చిన్న హోటల్గా మారింది. నేడు మమత 10 మందికి ఉపాధినిస్తోంది. తనను తక్కువ అంచనా వేసిన వారే నేడు ఆమెను చూసి గర్వపడుతున్నారు. తన పిల్లలను గొప్ప చదువులు చదివిస్తోంది. తన హోటల్ ప్రారంభోత్సవం రోజున శాంతి ఇలా అంది, మహిళలకు కావాల్సింది సానుభూతి కాదు, తమను తాము నిరూపించుకునే అవకాశం. ఆ అవకాశం రానప్పుడు దాన్ని మనమే సృష్టించుకోవాలి. నీ శక్తి ఏంటో నీకు తెలిస్తే చాలు, లోకం ఏమనుకున్నా పర్వాలేదు. చిన్న అడుగుతోనే పెద్ద ప్రయాణం మొదలవుతుంది.